చిత్రసీమలో విజయాల వాటా ఎప్పుడూ 10%. 100 సినిమాలొస్తే అందులో హిట్ అనిపించుకునేవి 10 మాత్రమే. ఈ ఏటి ఫలితాల సారలు గమనించినా ఇలాగే సాగింది. ఇప్పటి వరకు దాదాపు 170 చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో హిట్లు చూస్తే 19 మాత్రమే కనిపించాయి. కనీసం ఓ అరడజన్ యావరేజ్లుగా మిగిలిపోయాయి. భళా బాహుబలి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ బొనాన్సా బాహుబలి రూపంలో దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 550 కోట్లు వసూలు చేయగలిగింది. తెలుగు చలనచిత్ర సీమ కని విని ఎరగని వసూళ్లివి. 80 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఇదో అద్భుతమైన విజయం. బాహుబలి హవా తెలుగునాట మాత్రమే కాదు, తమిళ సీమలోనూ కనిపించింది. హిందీలో 100 కోట్లు సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డులు కొల్లగొట్టింది. ఇంతకంటే బిగ్గెస్ట్ హిట్ ఇంకేముంటుంది? శ్రీమంతుడి జోరు బాహుబలి రికార్డులతో పోలిస్తే మిగిలిన తెలుగు సినిమాలన్నీ చాలా తక్కువగానే కనిపిస్తాయి. కానీ బాహుబలి తర్వాత వచ్చిన శ్రీమంతుడు దాదాపు 150 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. టాప్ 2గా నిలిచింది. మహేష్ చిత్రాల్లో 100 కోట్లు సాధించిన తొలి చిత్రం ఇది. వసూళ్లో టాప్ 2 తెలుగు చిత్రం. ఒక ఏడాదిలో ఈ రెండు చిత్రాలతో దాదాపు 700 కోట్లు వసూలు దక్కాయంటే తెలుగు సినిమా ఏ స్థాయికి ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. భలే భలే లాభాలొచ్చాయి. చిన్న సినిమాల్లో సునామీ లాంటి వసూళ్లు సాధించిన చిత్రం భలే భలే మగాడివోయ్. 8 కోట్లతో తీసిన ఈ చిత్రానికి దాదాపు 35 కోట్లు వచ్చాయి. అంటే 4 రెట్లు లాభాలన్నమాట. బాహుబలి లాభాల శాతంతో పోలిస్తే భలే భలే మగాడివోయ్కే ఎక్కువ దక్కినట్టు. ఓవర్సీస్ లో ఈ సినిమా దుమ్ము దులిపింది. మహేష్ బాబు సినిమాకి ఎన్ని వసూళ్లు వస్తాయో అన్ని వసూళ్లు ఈ సినిమాకి దక్కాయి. మారుతికి తనపై పడిన బూతు ముద్ర ఈ సినిమా తొలగించేసింది. నానిని స్టార్ ని చేసింది. చిన్న చిత్రాల జోరు కుమారి 21F వసూళ్లు కూడా పరిశ్రమ వర్గాల్ని ఆశ్చర్యపరిచాయి. యువతరం సినిమా అనే ముద్ర పడడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. 3 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 12 కోట్లు దక్కించుకుంది. రాజుగారి గదికి రెట్టింపు లాభాలొచ్చాయి. సినిమా చూపిస్తామావా 10 కోట్ల క్లబ్ లో చేరింది. దాంతో ఈ ఏడాది చిన్న చిత్రాల విజయంగా మారిపోయింది.